నేషనల్ అవార్డు విన్నర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆయన అరెస్ట్ దగ్గర నుంచి కేసులో జానీ భార్య అయేషా అలియాస్ సుమలత పేరు కూడా తెర మీదకు వస్తోంది. ఇప్పటికే అయేషాపై మరోసారి కేసు నమోదు కావడంతో ఈ కేసులో ఆమె మెడకు మరింత ఉచ్చు బిగిస్తోందని చెప్పొచ్చు. అయినా సరే ఎక్కడా కూడా తడబడకుండా తన భర్త కోసం న్యాయంగా పోరాడతానంటోంది. అయేషా పలు మీడియా కథనాల్లో ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇకపోతే ఈ కేసులో బాధిత యువతి మొదట అయేషా కూడా తనపై దాడి చేశారని, మతం మార్చుకుని తన భర్తను పెళ్లి చేసుకోవాలని వేధించారంటూ బెదిరింపులకు కూడా తను పాల్పడినట్టు ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై తాజాగా అయేషా ఇంటర్వ్యూలో స్పందించారు. అవును, నేను ఆమెను కొట్టానంటూ నిజం ఒప్పుకున్నారు. అంతేకాదు పలు సంచలన నిజాలు కూడా బయటపెట్టారు. జానీ మాస్టర్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన భార్య అయేషా పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. దానికి కారణం అయేషా తనపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న అయేషా పలు సంచలన విషయాలు బయటపెట్టారు. ముఖ్యంగా మహిళా కొరియోగ్రాఫర్పై దాడిపై స్పందించి నిజం ఒప్పుకున్నారు ఆమె. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మీడియా కథనాల్లో ఆ మహిళా కొరియోగ్రాఫర్ను కొట్టానని రాస్తున్నారు. అసలు ఎందుకు కొట్టాను అనే ప్రశ్నను గ్రహించడం లేదు. నిజమే, నేను ఆమెను కొట్టాను. ఆమె నా భర్త లైఫ్లోకి రావాలనుకుంది. నా భర్తను నా నుంచి పిల్లల నుంచి దూరం చేయాలని భావించింది. నా భర్తతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించింది. అందుకే ఆమెను నా లైఫ్లోకి వస్తే ఊరుకునేది లేదంటూ ఒకసారి కొట్టాను కూడా. కానీ దాన్నే ఆ అమ్మాయి అడ్వాంటేజ్గా తీసుకుంది. నాపై చాలాసార్లు దాడి చేశారని లేనిపోని ఆరోపణలు చేస్తోంది. నిజానికి ఆ అమ్మాయే నా భర్తను పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని బ్లాక్మెయిల్ చేసింది. మతం మార్చుకోవడానికి కూడా రెడీ అని మాస్టర్తో పలుమార్లు చెప్పిందట. ముఖ్యంగా నన్ను వదిన అంటూ మాస్టర్ను బావ అని దగ్గరయ్యేది. ఈ విషయం వల్ల అమ్మకు కూడా తెలుసు. నా వెనుక చాలా పెద్ద డబుల్ గేమ్ ఆడేది. అందుకే ఇది కరెక్ట్ కాదని పిలిచి ఆమెతో మాట్లాడానంటూ అయేషా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మాస్టర్ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఆయన దగ్గర బంగారం, క్యాష్ కూడా తీసుకుంది. వాటన్నిటినీ నా దగ్గర పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని, అవన్నీ నేను ఖచ్చితంగా కోర్టులో బయటపెట్టి పోరాడతానంటూ ఆమె తెలియజేశారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111